హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనగా 24th జూన్ 2025 ఈరోజు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాస, కృష్ణపక్షం. ఈరోజు మంగళవారం, చతుర్దశి, రోహిణీ నక్షత్రం. ఈరోజు మనమందరం కూడా మంత్రబలంలో ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు కృష్ణనామాన్ని జపిస్తారో వాళ్ళకి ఆనందంతో పాటు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. కృష్ణాయ వాసుదేవాయ అనే మంత్రాన్ని, ఒక శ్లోకం అనేది ఉంటుంది, ఆ శ్లోకాన్ని కూడా జపించాలి అని గురువుగారు తెలియజేశారు. అంటే చాలా అద్భుతమైన మంత్రాలు, శ్లోకాలు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మనం చక్కగా వినొచ్చు, చదువుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు. అయితే ఎప్పుడూ కూడా సామాన్యులు ఎవరే కానీ, అర్థం కాని వారు అక్షరాలుగా చూస్తే, అంటే అక్షరాలుగా చూస్తే అవి అక్షరాలు, కానీ వాటిని మంత్రాలుగా స్వీకరిస్తే అవి మంత్రాలు. శిలలని శిలలుగా చూస్తే అవి శిలలు. వాటిని విగ్రహంగా చూస్తే అప్పుడు దేవతలుగా మనం మారుతారు. అలా మన మానసిక స్థితి అనేది ఎలా ఉంటుందో అలా ఉంది అని అనుకుంటే నిజంగా అది అంతే ఉంటుంది. పోనీ దీనిలో ఇంత అద్భుతం ఉందా అని నమ్మకంతో ప్రయత్నిస్తే అద్భుతంగా మారుతుంది. ఇక్కడ ఈరోజు కృష్ణాయ నమః అనే నామానికి అంత గొప్ప శక్తి అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒక వాసుదేవాయ అనే నామానికి కూడా అంతే శక్తి ఉంటుంది. ప్రతి పదానికి కూడా ఒక అద్భుతమైన శక్తులు అనేవి ఉంటాయి. వాటి గురించి తర్వాత గురుగారు తెలియచేస్తా అని చెప్పారు. ఈరోజు మంత్రబలంలో చక్కగా అందరూ కృష్ణాయ నమః అనే నామాన్ని జపించండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించవచ్చు. ఇక ఇంకొక విషయం తెలియచేశారు. గర్భిణీ స్త్రీలు, ఇంట్లో ప్రశాంతత కోరుకునేవారు ఈరోజు మధురాష్టకాన్ని పారాయణం చేయండి. ఈరోజు ఇలా మధురాష్టకాన్ని పారాయణం చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఇలా చదువుకోవడం వలన జ్ఞానవంతులైన సంతానం అనేది ప్రాప్తిస్తుంది. అంటే సత్సంతానం ప్రాప్తిస్తుంది. చాలా సుందరమైన పిల్లలు పుడతారు. ఆ మధురాష్టకంలో అన్నీ కూడా మధురత్వాలన్నీ ఉంటాయి. ఎంత వర్ణన అంత అద్భుతము అంటే కృష్ణుని గురించి, అన్నిటి గురించి అందులో వర్ణన ఉంటుంది. నయనాలు, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటి గురించి అద్భుతం, మధురం అని ఉంటుంది. అలా చదవడం వలన సత్సంతానం మరియు భగవంతుని యొక్క అనుగ్రహంతో జన్మిస్తారు పిల్లలు. చాలా తెలివివంతమైన పిల్లలు జన్మిస్తారు. సో అందరూ చక్కగా గర్భిణీ స్త్రీలు మధురాష్టకాన్ని పారాయణం చేయండి. అలాగే ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని ఈరోజు మంత్రబలంలో చక్కగా జపించండి. ఇలా జపించడం వలన మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, మన కుటుంబంలో అంటే ఇంట్లో ఏది అధికమైతే అది అనారోగ్యంగా మారుతుంది. అంటే ఆహారం అధికమైనా కూడా, అహంకారం అధికమైనా కూడా, మాటలు అధికమైన ఆ ఇంటికి అనారోగ్యం అనేది ప్రాప్తిస్తుంది అట. అధికంగా ఆహారం తినండి, అనారోగ్యం అనేది వచ్చేస్తుంది. అహంకారం చూపిస్తూ ఉండండి, ఇక ఎవరు ప్రేమతో ఉండలేరు. అప్పుడు మీకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అహంకారం అనేది చూపించకూడదు. అంటే దర్పాన్ని చూపించినట్లయితే అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, మీకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమతో ఉండలేరు. అప్పుడు మీలో తెలియకుండానే అహంకారం అనేది అధికమై మీలో కోల్పోయేది చాలా ఉంటాయి. మీకు తెలియకుండానే మీరు మానసికంగా క్షోభ అనుభవిస్తూనే ఉంటారు. అది కూడా ఒక రోగమే అని గురువుగారు తెలియచేశారు. ఇక మాటలు ఏ ఇంట్లో అయితే అధికమైతే ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, అది కూడా అనారోగ్యమే. ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండరు, అందరిలోనూ గొడవలే ఉంటాయి. ఆహారము, అహంకారము, మాటలు మితంగా ఉండాలి. ఎంత కావాలో అంతే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అహంకారం అసలే చూపించకూడదు. కుటుంబ సభ్యులతో అహంకారం చూపిస్తే ఏమొస్తుంది? అహంకారి అనే పేరు వస్తుంది. అంతేకాని సంతోషం అనేది ఉండదు. సంతోషం పోతుంది ఇంట్లో. ఆహారం అధికమైతే అన్ని రోగాలు వస్తాయి శరీరానికి. సో
ఏం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోతారు. సో వీటిని ఎప్పుడైతే ఇంట్లో తగ్గించుకుంటారో ఇల్లు అనేది సంతోషంగా ఉంటుంది అని గురువుగారు చక్కగా ఒక మంచి మాటలు తెలియచేశారు. అయితే గురువుగారు తెలియచేశారు ఏంటంటే భర్త కానీ ఇంట్లో పిల్లలు కానీ అందరూ కూడా మాటలు అధికంగా ఉండకూడదు అని తెలియచేశారు. అంటే అదే రకంగా ఫోన్ పట్టుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్కి అందరూ ఇంట్లో వాళ్ళందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్లో ఏ బిజినెస్ చేస్తారో ఎన్ని కూరలు తెచ్చి పెడతారో అర్థం కాదు, కానీ ఆఖరికి ఆ బిల్లు చేసుకోవడం అంటే కరెన్సీ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉండవట వాళ్ళ దగ్గర. సో మాట్లాడుతూనే ఉంటారు. సో ఇలా దయచేసి అందరికీ చెప్పేది ఒకటే అని గురువుగారు తెలియచేశారు. ఎప్పుడైతే ఫోన్తో మీరు అధికంగా టైం స్పెండ్ చేస్తున్నారో ఇక కుటుంబంలో టైం స్పెండ్ చేయడానికి ఇంకా ఏమీ మీకు సమయం ఉండదు. ఫోన్తో అధికంగా టైం స్పెండ్ చేసేవారు, ఫోన్లో అధికంగా మాట్లాడేవారు, ఫోన్ అధికంగా ఉపయోగించే వారికి ఒక అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. అయితే గురువుగారు ఇంకోటి తెలియచేశారు ఏమిటి అంటే మనం ఎప్పటికైనా ప్రతిరోజు మౌనంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదు అని. అయితే నెలకు ఒకసారైనా మౌన వ్రతం అనేది పాటించాలి అని తెలియచేశారు. అంటే మనం మౌనంగా ఉండడం వలన మనం ముక్కుతోటి శ్వాస అనేది పీల్చుకుంటూ ఉంటాం కదా. సో చక్కగా అనేది శ్వాస చక్కగా వెళ్ళి మనకు ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది అంట. సో దానివల్ల కూడా ఏవైనా ఉంటే కూడా అనారోగ్యం అనేది వెళ్ళిపోతుంది అంట. సో ఎప్పుడైనా అప్పుడప్పుడైనా దేవుని పేరుతో అయినా మౌన వ్రతాన్ని పూర్వకాలంలో ఇలా పెట్టారు. ఎందుకంటే మౌనంగా ఉండే రోజు 21,600 సార్లు మనం ఊపిరిని పీల్చుకొని వదులుతూ ఉంటాము అట. సో ఇలా ఎవరైతే 21,600 సార్లు ప్రతిరోజు కరెక్ట్గా ఊపిరి పీల్చుకుంటున్నారో వాళ్ళకి 100 ఏళ్ళ ఆయుష్ ఖచ్చితంగా ఉంటుందని ఇది యోగ శాస్త్రం అని గురువుగారు తెలియచేశారు. ఇక ఈరోజు రోహిణి నక్షత్రం నిత్య నక్షత్రం తీసుకుంటే అశ్విని మక మూల నక్షత్రం వారికి క్షేమతార అత్యంత శుభకరమైన రోజు. ఇక భరణి పూర్వ పుబ్బ నక్షత్రం వారికి విపత్తార ఈరోజు. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్తార ఈరోజు చాలా మంచిది. ఇక రోహిణి శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు జన్మతార, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార చాలా శుభకరమైన రోజు. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదవతార ఈరోజు ఇదంతా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార ఈరోజు కాస్త శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా వహించండి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం ఏం తెలియజేశారంటే చాలామంది చాలా క్వశ్చన్స్ వేశారట గురువుగారికి. అన్న తమ్ముళ్ళు ఎటువైపు ఉండాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అని వేశారు. చాలామందికి తెలుసు, అయినా కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే అన్న ఎప్పుడు పెద్దవాడు కాబట్టి తమ్ముడు చిన్నవాడు కదా. తమ్ముడు పూర్వంలో ఉత్తరంలో ఉంటే అన్నగారు దక్షిణానికి కానీ పడమటికి కానీ ఉండాలి. అన్నగారు దక్షిణానికి కానీ పడమటికి కానీ ఉండాలి, తమ్ముడు ఏమో తూర్పు ఉండొచ్చు. ఇక అన్న దక్షిణం వైపు తీసుకొని తమ్ముడికి తూర్పు భాగం వదలాలి. కానీ ఇంటి వెనక అన్నకిచ్చేసి ముందు తమ్ముడు ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 3 అడుగులు దారి ఇచ్చేసి దాంట్లో నుంచి వెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళలేరు, ఏమీ కారు పెట్టుకోలేరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అన్న తమ్ముళ్ళు అనేది గొడవలు పడే పరిస్థితులు కూడా తెచ్చుకుంటున్నారు. ఇది చాలా వరకు న్యాయం కాదు అని గురువుగారు తెలియచేశారు. ఏంటంటే దయచేసి ఎవరైనా ఎప్పుడైనా పార్టీషన్ అనేది చేసుకున్నప్పుడు సరి సమానంగా చేసుకోండి. అయితే అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు వీళ్ళింటి నీడ వాళ్ళ మీద పడినా వాళ్ళింటి నీడ వీళ్ళ మీద పడినా కూడా ప్రమాదమే అట. కొంతమందికి పుత్రశోకం ఉంటుంది, అంటే పుత్రులు స్వర్గస్థులు అవ్వడం, అది ఎందుకు అలా ఉంటుంది, జాతకంలో ఏం ప్రభావం ఉంది అనేది రేపు తెలియచేస్తాను అని చెప్పాడు గురువుగారు. సో రేపటి ఎపిసోడ్లో గురువుగారు తెలియచేస్తారు. అయితే ఇటువంటి పుత్ర సంతానం స్వర్గస్థులు అవ్వడం అనేది ఇటువంటి దోషాల వల్ల కూడా జరుగుతుందని గురువుగారు తెలియచేశారు. ఇలా ఏమైనా ఉంటే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. కాకపోతే ఇంటి నీడ అనేది వీళ్ళ మీద వాళ్ళ మీద పడకూడదు, అది దోషం ఉంటుందని గురువుగారు తెలియచేశారు. రేపు
బుధవారము అమావాస్య, రేపు అద్భుతమైన అమావాస్య. గణపతిని పూజించాలి. మీరు ఏదైతే మీ సంకల్పం ఉంటుందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంటే ఒక తంత్రశాస్త్రంలో శతసిద్ధి యోగము అని ఏర్పడుతుంది. శతసిద్ధం అంటే ఇక అది జరిగేది జరుగుతుందన్నమాట. అటువంటి యోగంలో అంగుష్ట అంటే బొటనవేలు, ఈ బొటనవేలు అంతా తెల్ల జిల్లేడు చెట్టు గణపతి, తెల్ల జిల్లేడు చెట్టుతోటి చేసిన గణపతిని తెల్ల జిల్లేడుతోటి చేసి అమ్ముతూ ఉంటారు. అటువంటి గణపతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఎర్ర గన్నేరు పుష్పాలతోటి ఆ ఒక గణపతిని పూజించి అర్చిస్తే మీ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా గొప్పది కదా. దయచేసి అందరూ మీ పిల్లల కోసం, మీరు వారి ఎడ్యుకేషన్ కోసం, మీరు వారి భవిష్యత్తు కోసం మీరు చక్కగా పూజను పాటించండి. చక్కగా గణపతి విమోచన స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. మన ఇంట్లో అమ్మవారి దగ్గర నెయ్యి దీపాలను వెలిగించి కుజరుణ విమోచన స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి ఎర్ర పూలతోటి అర్చించి అమ్మవారికి ఏదైనా కాస్త నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే జాతకంలో కుజదోషాలు ఏవైనా ఉంటే అవి తగ్గుతాయి. అలాగే కుజరుణ విమోచన స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా చర్మ వ్యాధి, అనారోగ్యం, బ్లడ్ కొరత, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి ఏవైనా వ్యాధులు ఉంటే కూడా, వాటి వల్ల బాధపడుతూ ఉంటే కూడా దాని ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే కుజదోషం ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, వారి వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది. చాలా చక్కటి యోగక్షేమం అండి. అందరూ పాటించండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.